వైశాఖ మాసంలోనేమో పద్మావతి పరిణయం వస్తుంది. అక్కడ నారాయణగిరి విద్యానమనంలో చేస్తారు. ఎంతో అద్భుతంగా జరుగుతుంది పద్మావతి పరిణయం. ఇలా సంవత్సరం పొడుగు ఎన్నెన్నో మనకి ఉత్సవాలు వస్తూ ఉంటాయి. వీటిల్లో మళ్ళీ పవిత్రోత్సవాలని చేస్తారు. ప్రతి పవిత్రోత్సవాలు ఏమిటంటే సంవత్సరానికి 3 సార్లు చేస్తారు పవిత్రోత్సవాలు. ఇన్ని లక్షల మంది ఇక్కడ తిరుమలకి ఆలయంకి వస్తూ ఉంటారు కాబట్టి వచ్చే వాళ్ళల్లో కొంతమందికి తెలుసో తెలియకో ఏదైనా మైలో ఉన్నవి కానీ రాకూడని రోజుల్లో వీళ్ళు రావటం కానీ వాళ్ళకి తెలిసి తెలియకుండా జరగటం కానీ ఒకవేళ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి ఏదో మైలు రావటం అది వాళ్ళకి అప్పుడు తెలియకుండా పోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి రోజు నిత్య నివేదనలు అవి మనం చేస్తుంటారు కదా అర్చకులు. అలా అర్చకులు నివేదనలు చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని రోజులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఆ నివేదనలో హడావిడవచ్చు, కరెక్ట్గా అనుకున్న టైంకి ఆ నివేదన జరగకపోవచ్చు. అలాగే ఆలయ విధుల్లో వీటిల్లో కొంచెం తేడాలు అక్కడక్కడ అవుతూ ఉండొచ్చు. సో ఇటువంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకి భంగం కలగకుండా ఉండడానికి ఒక విధమైన ప్రాయశ్చిత్తంలాగా దీన్ని వాళ్ళు పవిత్రోత్సవాలు చేస్తారు. దానికంతా హోమాలు నిర్వహించి చేస్తారన్నమాట. చాలా ఆగమంలో చెప్పినట్టుగా ఎంతో విధి విధానాలతో చేస్తారు. ఇది పవిత్రోత్సవాలు ఇట్లాగా. అక్కడితో ఏంటంటే ఆ సంవత్సరంలో అంతకుముందు దాకా ఏమన్నా ఉంటే చక్కగా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. మనకి మళ్ళీ అంత పవిత్రతని చేకూర్చుకుంటుంది ఆలయం. తిరుమలలో ఆలయంలో జరిగే ఉత్సవాలలో అత్యంత విశిష్టమైనవి, అత్యంత ప్రాశస్త్యమైనటువంటివి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు ఎంతో విశిష్టమైనటువంటివి, ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నవి తిరుమలలో మనకి బ్రహ్మోత్సవాలు. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మదేవుడే సాక్షాత్తు బ్రహ్మదేవుడే యాజమాన్యం వహించి నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలుగా పేర్కొంటారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు మనం ఆశ్వేయ మాసంలో చేసుకుంటాం. ఆశ్వేయ మాసంలో 10 రోజుల పాటు చివరి రోజున శ్రవణ నక్షత్రం రోజు చక్రస్నానం చేస్తాం. స్వామివారి సుదర్శన చక్రతాళ వారికి చక్రస్నానం పుష్కరిణిలో జరుగుతుంది. దాంతో పూర్తయ్యేలాగా 10 రోజుల ముందు మొదలు పెట్టుకుని ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అధిక మాసం వచ్చినప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం వచ్చినప్పుడు 2 సార్లు బ్రహ్మోత్సవాలు వస్తాయి. అయితే ఇప్పుడు మన ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. అసలు ఒరిజినల్గా పాతకాలంలో ఎందరో రాజులు మనం చెప్తున్నాం కదా, సంవత్సరాల తబడి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎందరో రాజులు, జమీందారులు, చక్రవర్తులు, ఎందరెందరో దేశాధీశులు, వీళ్ళందరూ కూడా చక్రవర్తులు కానీ వీళ్ళందరూ ఎన్నో విధాల స్వామిని సేవించుకున్న వారే. అలా సేవించి స్వామి మీద ఎంతో భక్తి, అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్న చక్రవర్తులలో అండ్ తిరుమల ఆలయానికి ఎంతో చేసిన వాళ్ళలో ముఖ్యంగా మనం శ్రీకృష్ణదేవరాయని చెప్పుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు వారు తన జీవిత కాలంలో 7 సార్లు తిరుమలను దర్శించారు. తిరుమలను దర్శించి వచ్చిన ప్రతిసారి కూడా ఎన్నెన్నో విలువైన కానుకలు సమర్పించారు. ఒక్కొక్కసారి ఆయన 2 రాణులతో వచ్చేవారు, ఒక్కోసారి ఆయన ఒకసారి వచ్చినవి ఉన్నాయి. ఇట్లా 7 సార్లు వాటన్నిటికీ కూడా ఆలయ రికార్డుల్లో కూడా ఆయన శాసనాలు కూడా వేసున్నాయి. ఫలానా రోజు వచ్చారు, వచ్చినప్పుడు ఆయన ఏమి ఆలయానికి ఏ ఆభరణాలు, స్వామివారికి ఏ కిరీటాలు కూడా ఎన్నో వజ్ర వైఢూర్యాలతో బ్రహ్మాండమైన కిరీటాలు కూడా స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు చేయించారు. అవన్నీ కూడా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఎవరైనా జమీందారులు కానీ చక్రవర్తులు కానీ వస్తే వాళ్ళు ఆలయానికి అక్కడుండే దేవతలకి వాళ్ళు చేసిన కానుకలు కానీ బహుమానాలు కానీ అవన్నీ కూడా వెంటనే శాసనం వేయించేవాళ్ళు, రాగి శాసనం మీద, రేకుల మీద. సో అలాగా ఆ శాసనాలు శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆయన వచ్చినప్పుడు ఇచ్చిన వాటి అన్నిటివి కూడా ఏ రోజున ఎప్పుడు వచ్చారో అవన్నీ కూడా ఆలయ శాసనాల్లో ఇప్పటికీ ఉన్నాయి. సో అలా 7 సార్లు ఆయన వచ్చి, సో ఆయన వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. ఆ టైంలోనే మనకి మొట్టమొదటి కాలంలో సంవత్సరానికి 10 నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఆయన అప్పుడు ఇంకా విశేషం ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలు ఒక్కోటి 14 రోజుల పాటు జరిగేవి. ఇప్పుడు ఇలా 10 నెలల పాటు బ్రహ్మోత్సవాలు పైన కొండ మీద 10 నెలలు జరిగి 2 నెలలు కింద గోవిందరాజ స్వామి వారికి జరిగేవి. సో సంవత్సరం పొడుగున బ్రహ్మోత్సవాలు కింద పైన అలా జరుగుతూనే ఉండేన్నమాట. ఆ 10 నెలలది తర్వాత కొంతకాలం అయిన తర్వాత మనకి 6 నెలలకి వచ్చింది ఆ బ్రహ్మోత్సవాలు. అది తర్వాత నెమ్మదిగా ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నాం బ్రహ్మోత్సవాలని స్వామివారికి. ఇది ఎంతో విశిష్టంగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు కూడా. 10 రోజుల పాటు
జరుగుతాయని ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. సో బ్రహ్మోత్సవాలలో మొత్తం ఈ 3,000,000 దేవతలు అందరూ కూడా కొండ మీదే ఉంటారు అని మన నమ్మకం. మన పెద్దవారు చెప్తారు, పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మోత్సవాల కాలంలో దేవతలు అందరూ కూడా ఆ కొండ మీదే ఉంటారని. అందుకనే బ్రహ్మోత్సవాలలో సమయంలో తిరుమల గిరులన్నీ కూడా ఎంతో వైభవంగా ప్రకాశిస్తూ ఉంటాయి. దేవతలందరూ సర్వదేవతా కోటి ఆ 10 రోజులు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శక్తితో వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట ఆ బ్రహ్మోత్సవాల సమయం అంతా కూడా మనకి. అది ముందుగా ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. సో ధ్వజారోహణం చేసినప్పుడు ధ్వజం చూసి ఆకాశంలో వెళ్తున్న దేవతలందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ ఆలయంలో ఉత్సవాలు అవుతున్నాయని. ఆ ఆకాశం నుంచి మార్గాన్ని వెళుతున్న ఈ దేవతలందరూ వచ్చి ఈ కొండ మీదనే 10 రోజుల పాటు ఉంటారు ఈ వీటి కోసం అనమాట. ప్రతిరోజు కూడా ఆలయ మాడవీధుల్లో స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఉభయ దేవేరులతో కలిపి ఊరేగుతూ మనందరికీ ఎంతో కన్నుల పండుగ చేస్తారు, ఎంతో వైభవంగా. అండ్ స్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో ఎంతో విశేషమైన అలంకారాలు ఉంటాయి. అసలు చూడ్డానికి మనకి 2 కళ్ళు చాలవు ఆ వైభవం చూడ్డానికి. స్వామిని, 2 దేవేరుల్ని చూడడానికి మనకి వైభవం అసలు మనకి 2 కళ్ళు చాలవు, అంత వైభవంగా ఉంటుంది. మొట్టమొదట పెద్దశేష వాహనంతో ముందుగా ధ్వజారోహణం అయిన తర్వాత పెద్దశేష వాహనంతో ప్రారంభమవుతాయి మనకి. ఆదిశేషుడు తెలుసు కదా, స్వామివారికి అత్యంత ఆప్తుడు, ఎప్పుడూ కంటికి రెప్పగా కాపాడుకుంటూ ఉండేవాడు. ఆదిశేష వాహనంపై స్వామివారు విహరించటం తిరుమలలో స్వామికి ఎంతో ముచ్చటట, ఆదిశేషుడికి ఎంతో ముచ్చటట. ప్రతిరోజు కూడా ఈ ఆలయం ఆడవీధుల్లో తిరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా ఈశాన్యంలో, ఆలయానికి ఈశాన్యంలో ఈ మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గర నుంచి వాహన మండపం, అక్కడి నుంచి మొదలై ఇట్లా వచ్చి ఆలయం ముందుగా వెళ్ళి అటు నుంచి అలా తిరిగి పడమర సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇవతల ముందు తూర్పు సైడ్కి ముందుకు వస్తుంది అన్నమాట వాహనం. ఇలా ఆలయం మాడవీధులన్నీ ఆ సమయంలో విపరీతమైన భక్తజనంతో కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. అండ్ ఆ భక్తులు స్వామివారు అలా వెళుతూ ఉంటే చూడాలి ఎంత పలకరించిపోతారంటే, వాళ్ళు చేతుల్లో పళ్ళాలు పట్టుకుని దాంట్లో ఇన్ని ఖర్జూరం కానీ ఇలాగా ఈ కలకండా పెట్టుకుని నైవేద్యం సమర్పిస్తారు స్వామికి. ఇక్కడి నుంచి హారతి పెట్టుకుంటారు, హారతిస్తారు. చిన్న చిన్న పటిక బెల్లం అవన్నీ వేసుకుని హారతిస్తుంటారు. ఎంతోమంది హారతిస్తారు, ఇది మనం గమనిస్తూ ఉంటాం కూడా. ఇలా వెళ్తున్నప్పుడు కూడా మొట్టమొదటిగా ఈ ఊరేగింపు ప్రారంభమయ్యే ముందు బ్రహ్మగారు వీటన్నిటికీ కూడా యాజమాన్యం వహించటం వల్ల ముందు ప్రతిరోజు ఈ బ్రహ్మోత్సవ ఊరేగింపుల్లో ముందుగా బ్రహ్మరథం వెళుతుంది. ఒక చిన్న రథం, బ్రహ్మరథం అంటాం మనం, చిన్న రథం అన్నమాట. దాంట్లో బ్రహ్మగారికి ఏ రూపంలోనూ మనం కొలవం కాబట్టి, ఆయనకి విగ్రహారాధన ఉండదు కాబట్టి ఖాళీగా ఉంటుంది ఆ రథం. చిన్న రథం ముందు వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత అనేక అశ్వాలు, ఆవులు, ఏనుగులు, ఇలా పరివారం అంతా. స్వామి మనకే కాదు, ఈ సర్వ ప్రాణకోటికి, సర్వ జీవకోటికి స్వామి అంటే ఎంతో అపురూపం. అందుకని వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ముందు వస్తాయి వాహనాలు. ఆ తర్వాత ఎన్నెన్నో భజన బృందాలు, కోలాట బృందాలు ఎంతో విశేషంగా నడుస్తూ వెళుతుంటే అసలు ఆ వైభవం మనకి తిరుమల గిలులన్నీ శ్రీనివాసనామంతో అలాగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి మనకప్పుడు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైన వాహనాలతో, ఒకరోజేమో ముత్యాల పందిరి వాహనంలో వెళ్తారు, ఒకరోజేమో హంసవాహనం వెళ్తారు. అసలు స్వామి శ్రీమన్నారాయణుడు హంస రూపంలోనే వేదాలు మనకి అందించాడు అని చెప్పి ప్రతీతి. అలాగే ఒకరోజు మోహిని అవతారంలో స్వామివారు విహరిస్తారు. ఇలా అనేక ఒకరోజు కల్పవృక్ష వాహనంలో స్వామి తిరుగుతాడు. కల్పవృక్ష వాహనంలో స్వామిని తిరుమల మాడవీధుల్లో వెళుతుంటే దర్శిస్తే కనుక మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా తీరుస్తాడు. కల్పవృక్షం అంటే అదే కదా, ఎటువంటి కోరికలు ఉన్నా తీరుస్తాడని చెప్తారు. నాకు ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది నాకు ఎన్నో అనుభూతులు చెప్తుంటారు కదా, వాటిలో నేను ఎన్నో చూస్తాను. స్వామి కల్పవృక్ష వాహనంలో దర్శించుకున్నాము, మాకు వెంటనే మా కోరిక తీరింది స్వామిని అని చెప్పేసి. మన అదృష్టం ఏంటంటే మనందరం అనుకోవాల్సింది, బ్రహ్మోత్సవాలలో స్వామిని చూడడానికి ఎటువంటి టికెట్లు ఏమి ఉండవు. హాయిగా చక్కగా మీరు కొంచెం ముందుగా వెళ్ళి కూర్చుంటే ఆ మాడవీధుల్లో చక్కగా దర్శించుకో స్వామిని. బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శిస్తే వచ్చే ఫలం ఇంత అంతా కాదు మనకన్నమాట. ఇందాకే చెప్పాను కదా, సర్వ దేవతలు అందరూ ఉండటంతో అక్కడే మనకి
అన్నీ మన కోరికలన్నీ నెరవేరుతాయి ఆ సమయాల్లో కనుక కొండ మీద ఉండగలిగితే. సో అలా కల్పవృక్ష వాహనంతో స్వామిని దర్శించుకున్న వాళ్ళకి ఎటువంటి కోరికలైనా తీరుతాయి.